ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఎందుకంటే అమరావతి అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల మూలాన అమరావతి చాలా కుంటుపడింది. ఫియర్ ఆఫ్ అన్నోన్ ప్రజల్లో కానీ అమరావతి రైతుల్లో కానీ తెలియని భయం తొలగిపోవాలంటే దాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తేవటం జరిగింది. దీనికి ముందు చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లే అన్సైంటిఫిక్గా పార్లమెంట్లో పాస్ అవ్వడం జరిగింది. అన్డెమోక్రటిక్గా కూడా చెప్పవలసిన అవసరం ఉంది ఈ సభాముఖంగా. ఎందుకంటే ఆ రోజు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100ని ఖాతరు చేయకుండా డివిజన్ కోరినప్పటికి కూడా అప్పటి పాలకులు అన్యాయంగా బిల్లును పాస్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ దాని గురించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. పాతదాన్ని మళ్ళీ గతాన్ని కరెక్ట్ చేయలేం, కానీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద మనం సూచనలు అడుగుతూ ఉన్నారు అక్కడ. దాంతోపాటు అదే రోజు 16 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ మెంబర్స్ని సస్పెండ్ చేసి మరీ ఆ బిల్లును పాస్ చేశారు. అది గతం. ఆ తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5లో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ క్యాపిటల్స్ ఏ ఉంటాయి అనేది కూడా చాలా క్లియర్గా తెలియపరిచారు. దాని ప్రకారం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి అడ్వైజరీ కమిటీ, శివరామకృష్ణ కమిటీ అనేది వేసినప్పటికీ అది అడ్వైజరీ కాబట్టి ఆ తీర్మానాన్ని ఈ సభకు తీసుకొచ్చి అప్పుడు ఉన్న పార్టీలందరిది కూడా యునానిమస్గా ఆమోదం తెచ్చారు. ఈరోజు ఉన్న పార్టీలతో పాటు ఈరోజు మనకి జనసేన పార్టీ కూడా ఉంది. ఆ రోజు కౌన్సిల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. అంత యునానిమస్గా తీసుకొచ్చి చట్ట ప్రకారం రెజల్యూషన్స్ పాస్ చేసి ఆ తర్వాత సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియపరిస్తే, అప్పుడు నేను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద ప్రయత్నాలు చేసి సర్వే ఆఫ్ ఇండియాకి నేను ఇన్ఛార్జ్గా ఉండటం మూలన సర్వే ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్, మన భారతదేశం యొక్క మ్యాప్లో కూడా మన అమరావతిని క్యాపిటల్ సిటీగా మనం పొందుపరిచి ప్రింటింగ్ కూడా చేసాం. దాంతోపాటు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన అరుణ్ జైట్లీ గారి ప్రోద్బలంతో ఆ రోజు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇప్పించడం జరిగింది. అది కాక వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అని. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్యాపిటల్ సిటీ గురించి అనేక ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఇక్కడ ఆఫీసులు కొనుక్కున్నారు. అవన్నీ చేసినా కూడా మళ్ళీ తర్వాత దురదృష్టవశాత్తు 2019లో వచ్చిన ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ చట్టాన్ని తుంగలో తొక్కి వాళ్ళు ఇష్టానుసారం బిల్లులు తీసుకురావటం అవన్నీ కూడా చేశారు. కాబట్టి డెఫినెట్గా ఎంత అన్యాయం అంటే అసలు వాళ్ళ చట్టాన్ని మూడు క్యాపిటల్ చట్టం తీసుకురావడానికి ఎటువంటి రకమైన అధికారం లేదు. ఏదైనా ఉంటే పార్లమెంట్కి వాళ్ళు రిఫర్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కాకుండా చేయటమే కాకుండా 100 కోట్లు ప్రభుత్వ ధనాన్ని కూడా వృధా చేశారు. డెఫినెట్గా మన ప్రభుత్వం అప్పట్లో ఈ తప్పు పనులు చేసిన వాళ్ళని గుర్తించి 100 కోట్లు పెట్టడంతో పాటు నాతో సహా ఎంతోమంది ఎన్ఆర్ఐస్, ఎంతోమంది ప్రజలు మరియు రైతులు వాళ్ళంత డబ్బు వసూలు చేసి కోర్టుల్లో ఫైట్ చేయవలసి వచ్చింది. ఫైట్ చేసి చివరికి న్యాయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంచి ఆర్డరే పాస్ చేసింది. న్యాయానికి ఈరోజు నా అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పాస్ చేసిన ఆర్డర్కి ఎగనెస్ట్గా అప్పటి స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన కేసు కూడా ఇంకా ఉన్నట్లుంది. దాంతోపాటు ఎన్జిటీలో వీటన్నిటిలో కూడా ఆ కేసులు విత్డ్రా చేసుకుంటూ దాన్ని కనుక ఎస్ఎల్పిని కరెక్ట్ చేసుకుంటే అది కూడా స్ట్రెంగ్తన్ అవుతుందని నా ఉద్దేశం. డెఫినెట్గా న్యాయ కోవిధులు ఈ సలహా ఇచ్చుంటారు, అది నా సూచన మాత్రమే. అదే కాకుండా
ప్రభుత్వం కూడా ఒక చిన్న కమిటీని అపాయింట్ చేసి టాస్క్ ఫోర్స్ కమిటీని రైతులు ఇంకా చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్తా ఉన్నారు. ఒక వెబ్సైట్ పెట్టుకొని ప్రతి నెల వాళ్ళ గ్రీవెన్సెస్ క్లియర్ చేస్తే అమరావతి రైతులు సంతోషపడతారన్న ఉద్దేశం. అది కాకుండా పీపుల్ ఆల్సో హ్యాస్ టు రికగ్నైజ్ అమరావతి ఈజ్ నాట్ ఓన్లీ ఏ క్యాపిటల్, దిట్స్ ఆల్సో ఏ బిగ్ గ్రోత్ ఇంజన్. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చొరవతో బోర్డు అన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ది పర్మనెంట్ క్యాపిటల్, అందులో ఎటువంటి రకమైన అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ రోజున జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు బట్టి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ హబ్ ఫర్ ది వరల్డ్ ఎకానమీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ టైం. నెక్స్ట్ అండి శ్రావణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్, మొట్టమొదటిగా తమని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థానికంగా